స్నాక్స్ పెట్టు. కొంచెం నాకు కరిముండ అట్లా చేయాలి. సమాచారం పెట్టినప్పుడు సమాచారం వచ్చారు కదా, మేము వచ్చాము, పెట్టిన వాళ్ళు రావాలి కదా. జాగ్రత్త తీసుకుపెట్టుకుని సుధా రికార్డ్ రెడీ డాక్టర్ అజిత ఐపీఎస్ మేడం గారు, అలానే మా అడ్మిన్ అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం గారు వారి ఆదేశాలతో మా ఆత్మకూరు డిఎస్పీ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో నేను మరియు మా ఆత్మకూరు కొత్తగా ఎస్ఐగా వచ్చిన జిప్పని కుమార్ గారు, అట్లనే మా శ్రీనివాసరెడ్డి గారు, మరిపాడు ఎస్ఐ బలరాం రెడ్డి గారు మరియు మా ఐడి పార్టీ శ్రీనివాసరెడ్డి, కేశవ అండ్ మా ఆఫీస్ స్టాఫ్ కూడా కలిసి మాకు అర్లీ మార్నింగ్ ఈ దొంగతనాల గురించి మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. నబీనగరం దగ్గర ఎవరో గుర్తిన వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్ పడేస్తున్నారనే ఒక సమాచారం మాకు తెలిసిన వాళ్ళు సమాచారం వాళ్ళతోటి అర్ధరాత్రి 2 గంటలకు మా సిబ్బంది అందరూ తీసుకొని మేము ఆ సీన్కి వెళ్ళడం జరిగింది. ఆ సీన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఈ పెద్ద పొడవాటి బొంగుగారితోటి ఆ ఫీజులు పడగొట్టేసి ఆ డబ్బా కింద పడగొట్టి ఆ కాపర్ వైర్ కోసం ఆ స్పానర్లతో తీస్తూ ఉండేటప్పుడు లైవ్ మాకు దొరకడం జరిగింది. అప్పుడు ఉన్న మొట్టమొదటి వ్యక్తి ఫణీంద్ర. ఈ ఫణీంద్ర అనే వ్యక్తి పొనుగోడు గ్రామము ఏఎస్పేట మండలం సంబంధించినాడు. ఇతను గతంలో ఈ వెంకటేశ్వరుడు చేవూరి వెంకటేశ్వరుడు అన్న అతను అనంద సాగరం అతనైతే తన కడప జిల్లాలో ఉంటుంటాడు, కడప టౌన్లో. ఈ కడప టౌన్లో ఉండేటప్పుడు వీళ్ళ బాబాయ్ ఇట్లా ఈ నేరాలు చేస్తూ ఉంటే తనతో వీడు అడిక్ట్ అయ్యి ఈ నేరాల్లో పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యము వీళ్ళందరూ కలిసి ఆటో నడుపుతూ కారు డ్రైవర్గా పనిచేస్తుండే వీరు మాట్లాడుకొని వీళ్ళు కొత్తగా టీం ఫామ్ చేసి ఈ ఏఎస్పేట మండలము, అట్లానే మరిపాడు మండలము, ఆత్మకూరు మండలము, రాపూర్ మండలము, అనంతసాగరం చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పగలు వెళ్ళడము, 2-3 రోజుల క్రితము రెక్కీ చేసుకోవటము, ఎక్కడ దారికి దూరంగా ఎక్కడున్నాయి జనసంచారం లేని ట్రాన్స్ఫార్మర్లను గుర్తించి ఆ తర్వాత వీళ్ళు ప్లాన్ చేసుకొని ఒక నైట్ బైకుల్లో వెళ్ళడం, ఈ కర్రతో వాటిని తోసిపడేసి అందులో ఆయిల్ తీసుకెళ్ళిపోవడం లేదా కాపర్ వైర్ తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో అక్కడ అల్యూమినియం కానీ ఉంటే ఆడ వదిలిపెట్టేసి వస్తున్నారు. ఇట్లా చేస్తున్న క్రమంలో మాకు నిన్న లైవ్ దొరకడం జరిగింది. లైవ్ దొరికిన తర్వాత వాళ్ళందరినీ పట్టుకొచ్చి విచారిస్తే టోటల్గా వాళ్ళు 4 ఉన్నారు. దేవరకొండ ఫణీంద్ర, కొనుగోడు గ్రామము, కటారి శ్రీచరణ్, ఇతను వచ్చేసి ఎల్లారపల్లి అనంతసాగర మండలం, అట్లనే చెవూరు వెంకటేశ్వరులు, ఇతను అనంతసాగర మండలం బట్ కడపలో ఉంటున్నాడు. శనగల ముత్యాలు, వాడు వచ్చేసి ఆర్విడి గ్రామం, ఎస్సీ కాలనీ ఆర్విడి గ్రామం, ఆత్మకూరు మండలం. వీళ్ళంతా కూడా యానాది కమ్యూనిటీకి సంబంధించిన వారు. ఈ జల్సాలకు అలవాటు పడిపోయి డబ్బుల కోసం ఒకసారి చేసిన ప్రయత్నం సక్సెస్ కావడంతో కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. మనం పొదలకూరు బ్యాచ్ను ఉదారి పట్టుకున్న తర్వాత కూడా మాకు నేరాలు జరుగుతూ ఉండడంతో మాకు డౌట్ వచ్చింది. ఆల్రెడీ ఒక మెయిన్ గ్యాంగ్ జైల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద మేము నిఘా పెట్టి చేయడం వలన ఈ ఒరిజినల్గా ఇంకొక గ్యాంగ్ అనేది బయటపడింది. దాదాపు వీళ్ళు లాస్ట్ 4 నెలల్లో 19 నేరాలు చేసినారు. 19 ఈ 3 మండలాల్లో 10 చోట్ల 19 నేరాలు చేసి 19 ట్రాన్స్ఫార్మర్లు పడగొట్టినారు. వీటన్నిటి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ టోటల్ ప్రాపర్టీ లాస్ట్ 2,31,000 రూపాయలు మేము దీన్ని రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీ చేయడంలో ప్రధాన పాత్ర వహించిన మన ఆత్మకూరు ఎస్ఐ గారు కుమార్ గారు, అలానే మా శ్రీనివాసరెడ్డి గారు, మరిపాడు ఎస్ఐ బలరాం రెడ్డి గారు, దానికి ముఖ్యంగా ఇంకా బాగా యాక్టివ్గా పనిచేసిన మా ఐడి పార్టీ శ్రీనివాసరెడ్డి, కేశవ, వీళ్ళందరూ కూడా చాలా కృషి చేయడం వలన వీళ్ళని మంచి మెయిన్ దొంగలు పట్టుకోవడం జరిగింది. ఈ విషయంలో మా జిల్లా ఎస్పీ గారు వీరందరూ కూడా మంచి రివార్డ్స్ ప్రకటించి మంత్ ఎండింగ్ క్రైమ్ మీటింగ్లో అందరూ కూడా ప్రశంసా పత్రాలు ఇస్తారని తెలియజేశారు. థ్యాంక్ యూ.